హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ ఇది వచ్చేసి చాలా రోజులైపోయింది. చాలా విషయాల మీద చాలా బాధపడుతూ వీడియో అనేది పోస్ట్ చేయలేదండి. ఇది వచ్చేసి శ్రీరామనవమి ముందు రోజు అండి. సాయంత్రం పూట ఎప్పుడులాగానే ముగ్గులు అన్నీ పెట్టుకుంటాను కదా, అలాగే అలంకరణ అనేది మన షాప్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. ఇది మన షాప్ దగ్గర తులసమ్మ దగ్గర చక్కగా ఈ విధంగా పసుపుతోటి, కుంకుమతోటి, వరిపిండితోటి ఇలా అలంకరణ అనేది చేసుకున్నాను. ఎంత టైం అయినా సరే, సమ్మర్ కదా, అసలు చాలా వేడిగా అయితే ఉంటుంది. అయినా కానీ పండగ కదా, స్వామివారి పెళ్ళి అన్నీ ఉంటాయి కాబట్టి, మండపాల్లో స్వామివారికి సంబంధించి అన్నీ ఉంటాయి కాబట్టి ఒకరోజు ముందే ఇవన్నీ పనులు చేసుకుంటే ఇంట్లో పూజ కానీ. ఇది తూర్పు వైపు వాకిలి గడప దగ్గర అండి మన షాప్. ఇక్కడ మన షాప్ దగ్గర గడపలకి నేను ముగ్గులు కూడా గడపకి వేయిద్దాం అనుకున్నా, కానీ ఇంకా నా చేత్తో అలా పసుపు కుంకాలు వేసుకొని వరిపిండితోటి అలా ముగ్గులు పెట్టుకుంటేనే నాకు తృప్తి అనిపిస్తుందండి. అందుకని ఊరికే అలా పసుపు రాపిచ్చాను అంతే. అంత క్లీనింగ్ అన్నప్పుడు నా చేత్తో పసుపు కుంకాలు పెట్టుకొని అలా పూజించుకోవటం చాలా తృప్తి పడుతూ ఉంటాను. ఇంకా ఇది నేను ఉంటున్న దగ్గర చక్కగా అమ్మవారిని అంతా పూలతోటి, చామంతులు, గులాబీలతోటి ఇలాగా అలంకరణ చేసుకున్నాను. ఇప్పుడు సమ్మర్ కాబట్టి చక్కగా మల్లెలు అనేది వస్తున్నాయి కదా, అమ్మకి ఎంతో ఇష్టమైన మల్లెల మాలతోటి ఈ సింపుల్గానే చేసుకున్నానండి. అమ్మకి తాంబూలం పెట్టి, స్వామి అమ్మవార్లకి తాంబూలం, ప్రసాదం, పానకం, వడపప్పు కామన్గా అందరూ చేసుకుంటారు కదా, అలా చేసుకొని, ఎందుకంటే షాప్ దగ్గర చాలా పనులు ఉంటాయి, ఇక్కడ ఉన్నాయి, మీ అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. కలువ పూలు కూడా తెచ్చుకున్నాను. చక్కగా అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి ఇలా అయితే సింపుల్గా స్వామి అమ్మవార్లకి, ఆ సీతాదేవి, రామయ్యకి ఇలా అయితే పూజ చేసుకున్నాను. చాలా తృప్తి అనిపిస్తుందండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. నా సబ్స్క్రైబర్స్ చాలా ఎక్స్క్యూజ్ చేస్తారు నన్ను, నా పరిస్థితిని, నా ఎందుకు లేట్ అవుతుంది, కొంచెం వీడియోస్ అనేది అర్థం చేసుకొని నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా కూడా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, మన ఛానల్స్ రెండు ఉన్నాయండి. ఒకటి షాప్ ఛానల్ ఉంది, ఒకటైతే మామూలు మెయిన్ ఛానల్ ఉంది. రెండు ఛానల్ని చూడండి. ఒకటి షాపింగ్కి అంతా ఉంటుంది, రెండో ఛానల్లో షాపింగ్ అంతా ఉంటుంది. అన్నీ లేడీస్కి సంబంధించి టాప్స్, 3 పీస్ సెట్ అన్నీ ఉంటాయి. మన మెయిన్ ఛానల్లో అయితే మాత్రం నా రెగ్యులర్గా నేను చేసే ఇలా పూజలు కానీ, ఇంకా నా రెగ్యులర్ రొటీన్ ఏమన్నా ఉంటే అవి కానీ, ఎక్కడికైనా వెళ్తే అవి కానీ వస్తూ ఉంటాయి. తప్పకుండా సపోర్ట్ చేస్తారని కోరుకుంటాను. శ్రీరామనవమి రోజు పూజ అండి. చక్కగా స్వామి అమ్మవార్లకి ఈ విధంగా ఇంట్లో తాంబూలం, పసుపు, కుంకుమ, ప్రసాదం, కొబ్బరికాయ అన్నీ కొట్టేసుకొని ఇలాగా నమస్కారం చేసుకొని మళ్ళీ వెంటనే, చాలా ఎండగా అయితే ఉంది, వెంటనే షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఎందుకంటే ఇక్కడ కూడా పక్కనే చాలా అంగరంగ వైభవంగా అయితే స్వామివారి కళ్యాణం జరుగుతోంది. నా సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి, చూసే ఆడియన్స్ అందరికి కూడా శుభాకాంక్షలు చెప్పాలి అని చెప్పేసి త్వరగా పూజ అన్నీ ముగించుకొని ఇంట్లో చక్కగా స్వామివారి దగ్గరికి, ఇక్కడ కళ్యాణం జరుగుతుందండి. చాలా వైభవంగా అయితే చేస్తారు. ఇది చిన్న రామాలయం అండి, ఎప్పటిదో చాలా కాలం బట్టి చాలా పురాతనమైన స్వామివారు. అక్కడ కూడా నమస్కారం చేసుకున్నాను. చూడండి, అందరూ కూడా ఎంత ఎండైనా లెక్క చేయకుండా చక్కగా స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి అందరూ తీర్థప్రసాదాలు అయితే చక్కగా స్వీకరించారు.
ఇంకా నేను ఇక్కడ దగ్గరే కాబట్టి మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే స్వామివారిది కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఇంకా మెల్లగా వచ్చేసి నేను చాలా ఎందుకంటే ఎక్కువ పనులు అనేవి ఉంటాయి కాబట్టి నేను ఒక్కదాన్నే అన్నీ చేసుకోవాలి కాబట్టి చాలా నీరసంగా కూడా ఉండింది. అయినా కానీ స్వామివారి కళ్యాణం చక్కగా ఎలా జరుగుతుందని చూడాలి అని చెప్పేసి వచ్చాను. అక్కడ చక్కగా తీర్థ ప్రసాదాలతో పాటు చల్లగా ఈ ఎండలకు తగ్గట్టుగా చల్లగా మజ్జిగ కూడా ఇచ్చారు. చాలా మజ్జిగ స్వీకరించి ఇంకా దర్శనం సాయంత్రం అయితే చేసుకుందాం అని చెప్పేసి ఇంటికైతే